హాయ్, అందరికి నమస్తేనండి. మీ వాసు పొదిల. అంబటి రాంబాబు పేరు మనము ఆల్రెడీ ఎలుగుబంటి రాంబాబుగా మార్చాం. వీడికి సిగ్గు, శరం, మానం, మర్యాద ఇలాంటి ఏవి ఉండవు. మేము ఈరోజు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు అంబటి రాంబాబు నెయ్యిలో కల్తీ జనాల అవేర్నెస్ చేయడానికి ఎంత కల్తీ చేశారో చెప్పటం మా బాధ్యత. దాన్ని మేము క్యాడరు తెలియజేస్తున్నారు ఇతరులకు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాపాలు చేశాడనేది చిట్టారూపంగా అందులో భాగంగా ఒక ఫ్లెక్సీ కట్టారు. అన్ని చోట్ల కడుతున్నారు. ఓని ఈ ఎలుగుబంటి రాంబాబు వచ్చాడు అక్కడికి. అప్పుడు ఎవరైనా ఆ ప్రశ్న ఏనండి, అతను అంబటి రాంబాబు అనేవాడు ఏం మాట్లాడాడో కూడా సాధారణ జనాలకు కూడా తెలియాలి. ఇక్కడ ఎవరో లేరు, దీన్ని పీకినా ఏమీ కాదు, రేపు పీకుతాం అన్నాడు. అది రికార్డు. అంటే ఎవరూ లేరని రెచ్చగొట్టి జనాలు వచ్చిందాకుండి ఏది పెడుతుంది మాట్లాడుతూ కూడా ఎంత శుతిమించిపోయాడంటే ఆడికి ఏజీ గుర్తురాదు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నామని సొహ కూడా లేదు. ఏమని మాట్లాడతాడు? లంజా వడకల్లా రండి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా అసలు మేము అంటున్నాం, మేము ఆ మాటలు కూడా చెప్పలేని పరిస్థితి. అలాంటి బూతులు మాట్లాడుతున్న ఎలుగుబంటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో వినిపించటలేదా? జగన్ రెడ్డికి అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి ఫస్ట్ ఒక తెలుగు మహిళ వెళ్ళిందండి. విజువల్స్ ఉన్నాయి, చూడండి. ఎవరో పోలీస్ వ్యవస్థ గట్టిగా అతన్ని అరెస్ట్ చేయమని మా డిమాండ్ చేస్తున్నాం. ఆ టైంలో ఒక మహిళ వెళ్ళింది. అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలు మా తెలుగు మహిళల్ని ఏది పడితే అది మాట్లాడి బూతులతో దూషిస్తుంటే చెప్పు చూపించింది. ఆమెను కొట్టారు కదా. మరి అప్పుడేమయ్యారు? వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్న మహిళా మనులు వైఎస్ఆర్సీపీ అబ్బో అసలు ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఇంటి మీద దాడి అని. టీవీ5 వాడికి సిగ్గు శరం ఉందా? అక్కడ కూడా టీవీ5 వాడున్నాడు, ఎన్టీవీ వాడున్నాడు. జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ సాక్షి వాడున్నాడు. మరి ఆడబిడ్డని అందరు కొడతానికి వస్తే అప్పుడు విజువల్స్ ఏమైపోయిరా అని అడుగుతున్నాం. ధైర్యంగా చూపించండి, దమ్ముంటే మేము అడుగుతున్నాం. టీవీ9